ఒక పంది శిరములన్నీ వేలాడుతుంటాయి. ఓ 14-16 శిరములు ఉంటాయి. నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. 14 పిల్లలో 10 పిల్లలో వచ్చి రెండు వైపుల శిరములను పట్టుకుని తాగేస్తుంటాయి. ఇన్ని పాలు ఇవ్వగలదు పాపం అది? ఏం తింటుందని? ఇక పాలు లేక బాధ కలుగుతుంది. బాధ కలిగితే పిల్లలకి శిరములు అందకుండా పొట్ట కింద పెట్టేసుకుని పడుకుంటుంది. పడుకుంటే వచ్చి చుట్టూ తిరిగి శిరములు అందక పక్కకు పోతాయి. మళ్ళీ ఏదో పదార్థం తిని పాలు చేపుకొచ్చాయనుకోండి, మళ్ళీ పిల్లలన్నిటినీ పిలిచి నిలబడి సంతోషంగా పాలిస్తుంది. ఈ కుక్కతో పోరాడుతుంది పంది పిల్లల్ని పెడితే. ఎవరు నేర్పారు? ఇది అమ్మవారంటే, అది తల్లితనం అంటే. ఆ నిర్భయత్వం, అది మనిషి కానివ్వండి, కోడి పిల్ల కానివ్వండి, కుక్క పిల్ల కానివ్వండి, ఆ రక్షించుకునేటటువంటి ఆ మాతృత్వం ఉందే, ఆ మాతృత్వమే అమ్మతనం. ఆ అమ్మయే అఖిలాండేశ్వరి, ఆమెయే జగదంబ, ఆమె చెంగాలమ్మ. అందుకని అందమైన కాళి. ఎందుచేత అందమైన కాళి అంటే తనలో కలుపుకునే కాళి కాదు, అందరినీ రక్షించే కాళి.